అయితే కొంచెం ముందుగా మనం పరిశుద్ధ బలను తీసుకొని ముందుగా మనం వెళ్దాం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మీ అందరినీ బట్టి ప్రభువుకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా కొనియాడుచు కొనసాగుతూ ప్రభు సంఘాన్ని పరిచర్యను నమ్ముకొని ముందుకెళుతూ జీవితకాలమంతయు ఆయన సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం ముందుకెళ్ళాలి. ఒక మంచి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతకాలి, సంఘములో బ్రతకాలి. అలాంటి ఆత్మీయతను మనము సంపాదించుకోవాలి. ఓకే, దేవుని బిడ్డలారా, మనం చేసిన పనులు లేక మనం చేసిన క్రియలు మనలను కొనియాడింపబడతాయి, లేక మనల్ని గుర్తిస్తూ ఉంటాయి, మనకి పేరు తెస్తూ ఉంటాయి, మనకి విలువ తెస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు ఒక 2-3 విషయాలు మీకు నేను చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్తలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తన సహోదరుడైన సీమోనును చూసి, నేను మిస్సియాను కనుగొంటున్న అతనితో చెప్పి యేసునకు అతని తోడుకొని వచ్చెను. 41వ వచనం ఏమంటదంటే, సహోదరుడైన ఆంద్రియ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసు యొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆంద్రియ అనే ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. దేవుని సంగమా, ఈ విషయం మనకు అందరికీ అర్థం అవ్వాలి. ఓకే, దేవుని బిడ్డలారా, పేతురుకు ఘనమైన పేరుందా? ఆంధ్రీకు ఘనమైన పేరుందా? చెప్పండి. ఎవరికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ సార్లు పలికిన వ్యక్తి ఎవరు? పేతురా, ఆంద్రియా? పేతురు. దేవుని బిడ్డలారా, పేతురుని ప్రభు యొద్దకు నడిపించిన వ్యక్తి ఎవరు? చెప్పాలి, విషయం చెప్పాలి మీరు. పేతురును ప్రభు యొద్దకు నడిపించిన వ్యక్తి ఎవరంటే ఆంద్రియ. దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పేతురు గొప్ప ప్రసంగికుడు అయ్యాడు. ఆయన ఒక్కసారి ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిసం పొందారు. లేక పెద్ద పేరును సంపాదించాడు. లేక యేసు ప్రభువుకు మంచి శిష్యుడు అయ్యాడు. ప్రపంచాన్ని తలకిందలు చేసేవాడిగా అయ్యాడు.